హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ రాజీ. నూతన జాతీయ విద్యా విధానం అంటే ఈరోజు లైవ్లో అడగబోయే టాపిక్ ఇది. 5 పేజెస్ చదవండి చాలు. ఈ రోజుకి వెన్స్డే ఇంకో మిగతా 5 పేజెస్ చదివితే అయిపోద్ది. ఇక్కడ చూడండి, నూతన జాతీయ విద్యా విధానం 2020, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఎక్కడ ఇంపార్టెంటో అది చెప్పుకుంటూ పోదాము. 5 పేజెస్ని 10 మినిట్స్ మించకుండా వీడియో చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, భారతదేశంలో విద్యా విధానానికి సంబంధించి ఇంతవరకు ఉన్న ముఖ్యమైన అత్యంత ప్రభావితమైన నూతన పోకడలు 2. ఈ విద్యా విధానానికి సంబంధించి 2 చాలా ఇంపార్టెంట్. ఏంటంటే కొఠారి కమిషన్ ఒకటి, తర్వాత రెండోది రాజీవ్ గాంధీ అధ్యక్షతన ఏర్పడిన నూతన జాతీయ విద్యా విధానం 1986 ఒకటి. ఈ 2 ఇంపార్టెంట్. ఫస్ట్ కొఠారి కమిషన్ గురించి చూద్దాం. 1964 నుంచి 66 దాకా. దీన్నే జాతీయ విద్యా కమిషన్ లేదా భారతీయ విద్యా కమిషన్ అని కూడా అంటాం. ఇది ఎవరి అధ్యక్షతన ఏర్పడింది అంటే దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన 1966లో ఏర్పడింది. వెలుగులోకి వచ్చింది 1966లో. 64లో ఏర్పడినప్పటికీ 66లో వెలుగులోకి వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూడండి, కొఠారి అప్పట్లో యూజీసీ చైర్మన్గా వ్యవహరించేవారు. కొఠారి కమిషన్ యొక్క విద్యా నిర్మితి ఎలా ఉంటుందంటే విద్యా విధానం 10+2+3. కొఠారి గారి నివేదిక అనేది ఏ వాక్యంతో ప్రారంభమవుద్ది అంటే దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది. కొట్టులాగా, కొట్టు అంటే 4 గోడలు ఉంటాయి కదా, అలాగా. షాప్, దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది అని చెప్పింది కొఠారి. కొట్టు, షాప్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ కొఠారి విద్యా కమిషన్ నివేదిక ఆధారంగానే భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానమైన 1968, ఫస్ట్లో 1968 ఏర్పడింది. అదే మళ్ళీ తిరగేసి 68ని తిరగేయండి 86గా నూతన విద్యా విధానంగా రూపుదిద్దుకుంది. 68 ఏర్పడింది ఫస్ట్. అప్పట్లో పిఎం ఎవరంటే ఇందిరాగాంధీ అనమాట. ఇందిరాగాంధీ అధ్యక్షతన 1968 ఏర్పడింది. 67లో అసలు దీన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత 68 నుండి అమల్లోకి వచ్చింది ఈ జాతీయ విద్యా విధానం ఇందిరాగాంధీ టైంలో. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి కొడుకైన రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నూతన జాతీయ విద్యా విధానం 86 వచ్చింది. 1986, 68ని తిరగేయండి 86 వచ్చింది. ఇది ఎలా అంటే విద్యారంగంలో సవాళ్లు, విధానంలో దృక్పథాలు అన్న పేరుతో నివేదికతో తెరపైకి వచ్చింది. తర్వాత ఎన్పిఈ 1986ని విద్యాశాఖ మంత్రి, అప్పట్లో ఈ ప్రధానేమో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు, అప్పటి విద్యాశాఖ మంత్రి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు భారతదేశానికి ఇతను పివి నరసింహారావు గారు 86ని ఏమన్నారంటే దీన్ని భారతదేశానికి రాజీవ్ గాంధీ ఇచ్చిన వీలునామాగా వ్యవహరించారంట. దేన్నంటే నూతన జాతీయ విద్యా విధానాన్ని 1986ని భారతదేశానికి రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన వీలునామాగా వ్యవహరించింది ఎవరు అంటే పివి నరసింహారావు. మోస్ట్ ఇంపార్టెంట్ కొటేషన్ ఇది. నెక్స్ట్ ఏంటంటే ఈ విద్యా విధానంలో మార్పులు కొన్నిట్లో 1992 కొన్ని మార్పులు తెచ్చి ఏం చేశారంటే పిఓఏ యాక్ట్ ఉంది కదా, ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్, మనం చదివాం ఆల్రెడీ. 1992 ఆచరణాత్మక కార్యక్రమం ద్వారా చేర్చడం జరిగింది. కొన్ని మార్పుల్ని చేర్చడం జరిగింది పిఓఏ చట్టం ద్వారా. నెక్స్ట్ దీని హిస్టరీ చూద్దాం. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి అప్పట్లో స్మృతి ఇరానీ, అంటే 2015లో బీజం పడిందంటే విద్యా విధానానికి. అప్పుడు కేంద్ర వనరుల శాఖ మంత్రి ఎవరంటే స్మృతి ఇరానీ. ఆవిడ ఒక కమిటీ వేసింది. టిఎస్ఆర్ సుబ్రమణ్యన్ అధ్యక్షతన ఒక కమిటీ వేసింది. ఎందుకు? కొన్ని మార్పులు సూచించాలనేసి. అంటే ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలి అని చెప్పి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన స్మృతి ఇరానీ ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పేరేంటంటే కమిటీ ఫర్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. అంటే ఎవల్యూషన్ అంటే కొన్ని మార్పులు తీసుకురావాలి అని చెప్పి ఆ పేరుతో కమిటీని ఏర్పాటు చేసి దానికి కార్యదర్శి కింద టిఎస్ సుబ్రహ్మణ్యాన్ని ఉంచింది. సుబ్రహ్మణ్యన్. నెక్స్ట్ ఏం జరిగిందంటే 2016లో ఈ స్మృతి ఇరానీ మారిపోయిన తర్వాత ఎవరు వచ్చారంటే ప్రకాష్ జయదేవకర్ వచ్చారు. మానవ వనరుల శాఖ మంత్రి కింద ప్రకాష్ జయదేవకర్ వచ్చిన తర్వాత ఆయన టైంలో కృష్ణస్వామి కస్తూరి రంగన్ ఇతని అధ్యక్షుడిగా ఉంచి ఒక కమిటీ ఏర్పాటు చేశాడు. ప్రకాష్ జయదేవకర్ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశాడు. డ్రాఫ్ట్ కమిటీ అనమాట. ద కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఎందుకు ఏర్పాటు చేశాడు? వీళ్ళు సూచనలు ఇచ్చారు, నివేదిక ఇచ్చారనమాట. ఎవరు? టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ అధ్యక్షతన కమిటీ వేశారు కదా, ఆ కమిటీ ఏమో ఎవల్యూషన్ కమిటీ ఏమో నివేదిక ఇచ్చింది. నివేదికని 2016లో సమర్పిస్తే దాని ప్రకారం ప్రకాష్ జయదేవకర్ ఏమన్నారంటే ఈవిడ తర్వాత వచ్చిన అతను, దీని ప్రకారం మీరు విద్యా విధానాన్ని తయారు చేయండి అని చెప్పి తయారు చేయడానికి డ్రాఫ్ట్ కమిటీని నియమించారు. ఆ డ్రాఫ్ట్ కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఇతని స్పెషాలిటీ ఏంటంటే ఇస్రో చైర్మన్గా వ్యవహరించారు, రాజ్యసభ సభ్యుడు, అలాగే ఎన్ఈపి 2020 డ్రాఫ్ట్ కమిటీకి ఇప్పుడే చెప్పుకున్నాం కదా చైర్మన్. తర్వాత
ఎన్సిఎఫ్ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు ఇతను. తర్వాత పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మవిభూషణ్ కూడా అవార్డులు వచ్చాయి. 27 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న స్పెషల్ వ్యక్తి కృష్ణస్వామి కస్తూరిరంగన్. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ కమిటీలో సభ్యులు వసుధా కామత్, మంజుల భార్గవ, ఆల్ఫాన్స్, రామశంకర్ కురీల్, కట్టిమణి, కృష్ణమోహన్ త్రిపాఠి, మజర్ ఆసిఫ్, శ్రీధర్, షకీలా షంఘా. ఈ 9 మంది కూడా ఈ డ్రాఫ్ట్ కమిటీలో సభ్యులు. దీనికి అధ్యక్షుడు కృష్ణస్వామి కస్తూరిరంగన్. నెక్స్ట్ ఇది తయారు చేయమని చెప్పారు కదా ఈ డ్రాఫ్ట్ కమిటీని. ఈ కమిటీ తన నివేదికను ఎప్పుడు అందించిందంటే 2019లో అందించింది. 2019 మే 31న అప్పటికే అమల్లో ఉన్న విద్యా విధానంలో ప్రధానంగా 19 అంశాలలో మార్పులు సూచిస్తూ, అప్పటికే విద్యా విధానం ఉంది కదా 86 ఉంది, అప్పుడు కొన్ని మార్పులు సూచిస్తూ 19 అంశాలలో మార్పులు. ఎన్ని అంశాలంటే 19 అంశాలలో మార్పును సూచిస్తూ కేంద్ర వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అతనికి ఈ నివేదికను సమర్పించారు. కేంద్ర వనరుల శాఖ మంత్రి అప్పటి ఎవరున్నారంటే ప్రకాష్ జయదేకర్ ఉంటారు కదా, మారిపోతూ ఉంటారు కదా. కేంద్రంలో ఇతను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్కి వీళ్ళ నివేదికను సమర్పించారు. డ్రాఫ్ట్ కమిటీ వీళ్ళందరూ కూడా ఒక నివేదికని సమర్పించారు. ఆ తర్వాత 2020 జూలై 29న ఆమోదం తెలిపిందనమాట. 2020 జూలై 29న ఆమోదం పొందింది ఎన్ఈపి 2020. దీన్ని ఎప్పటి వరకు అమలు చేయాలంటే 2026 వరకు కూడా ఎన్ఈపి 2020ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సూచించారు. ఇప్పుడు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4 SDGలు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 4ని కూడా డెవలప్ చేయాలనేసి. 4 ఏంటంటే అందుబాటు, యాక్సెస్, ఈక్విటీ సమానం, ఈక్వాలిటీ, తర్వాత క్వాలిటీ, ఈక్విటీ ఒకటి, క్వాలిటీ నాణ్యమైన, ఎఫోర్డబిలిటీ అంటే స్తోమత, స్థాయి, అకౌంటబిలిటీ జవాబుదారీతనం. ఈ 4 లక్ష్యాలను కూడా డెవలప్ చేయాలనేసి ఎన్ఈపి యొక్క ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుంది. ఉద్దేశాలు 4. జాతీయ విద్యా విధానం ఇది చాలా ఇంపార్టెంట్. దీనిలో ముఖ్యాంశాలు ఏంటంటే ఈ విద్యా విధానంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, దృష్టి సారించాల్సిన ఇతర అంశాలు, ఆచరణ ఈ 4 ముఖ్య అంశాలుగా ఉంటాయి. దీంట్లో లక్ష్యాలు సామాజిక ఆర్థిక స్థితిగతుల్లో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ సమానంగా అత్యంత నాణ్యమైన విద్యను అందుబాటులో ఉంచడమే దీని యొక్క లక్ష్యం. అంతే. ఇవన్నీ ఇవన్నీ పాయింట్స్ కామన్గా ఉండి పాయింట్స్. నెక్స్ట్ 2020 విద్యా నిర్మాణం 5+3+3+4 మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 4 దశలుగా ఉంటుంది. అలాగే 15 సంవత్సరాల పాటు, 15 సంవత్సరాలు అంటే పీరియడ్ అనమాట, మధ్యలో కాలం. 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఈ దశలు ఉంటాయి. 3 నుంచి 18 అంటే మధ్యలో చూడండి 15 సంవత్సరాలు విద్యాభ్యాసం చేస్తారు. దీంట్లో 4 దశలు ఏంటో చూద్దాము. ఫస్ట్ దశ ఈ 5 ఏంటో చూద్దాం. పునాది దశ ఈ 5 తరగతులు అనమాట. ఫస్ట్ 5 పునాది దశ. ఈ దశ మొత్తం తరగతులు 5. వయస్సు 3 నుంచి 8 సంవత్సరాల వరకు. 3 నుంచి లెక్క పెట్టుకోండి. 5 సంవత్సరాల పాటు వరుసగా లెక్క పెడితే 8 వస్తుంది. 3 నుంచి 8 సంవత్సరాల వరకు మొత్తం 5 తరగతులను 2 విభాగాలుగా వర్గీకరిస్తారు. మొదటి 3 తరగతులనేమో అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2. నెక్స్ట్ తర్వాత ఏంటంటే 2 తరగతులు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. ఈ రెండింటిని కూడా కలిపేశారు కదా, విలీనం చేశారు కదా. సో ఈ 8 సంవత్సరాల వరకు కూడా పునాది దశ, ఫౌండేషన్ స్టేజ్ అనమాట. 5 తరగతులు. ఫస్ట్ 5 యొక్క మీనింగ్ అది. తర్వాత ప్రిపరేటరీ దశ లేదా సన్నాహక దశ లేదా సిద్ధపాటు దశ 3 తరగతులు ఉంటాయి. 3 క్లాసులు అంటే 3 to 8 to 11 ఇయర్స్ వరకు. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ మోస్ట్ ఇంపార్టెంట్ 3 క్లాసులు. తర్వాత మిడిల్ స్టేజ్ మధ్య దశ, ఇది కూడా 3 క్లాసులే. ఎలా అంటే దీని తర్వాత 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్. మాధ్యమిక దశ ఇది మిడిల్ స్టేజ్, మధ్య దశ, లాస్ట్ మాధ్యమిక దశ అంటే సెకండరీ స్టేజ్. మాధ్యమిక అంటే సెకండరీ స్టేజ్. మాధ్యమిక కమిషన్ అంటే సెకండరీ కమిషన్ అంటాం కదా, అలాగా సెకండరీ స్టేజ్. 14 to 18 ఇయర్స్ వయస్సు ఇంపార్టెంట్, అందులో ఉన్న క్లాసులు ఇంపార్టెంట్. 9th క్లాస్, 10th క్లాస్, 11th అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఇందులో కలిపేశారు చూసుకోండి. 10th తర్వాత ఇంటర్ని కూడా దీంట్లో కలిపేశారు. లాస్ట్ 4కి మీనింగ్ అదనమాట. ఫస్ట్ 5నేమో పునాది దశ, తర్వాత ఇక్కడ చదివాం కదా ప్రిపరేటరీ దశ, తర్వాత 3, తర్వాత మధ్య దశ, తర్వాత మాధ్యమిక దశ. మాధ్యమిక దశలో ఇంటర్ కూడా ఉంటుంది 10th పాటు. ఓకే, 5+3+3+4 అక్కడ చెప్పిందే ఇక్కడ ఇచ్చారు, ఇది చదవనవసరం లేదు ఇంకా. నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 2020 4 భాగాలుగా 27 చాప్టర్లుగా. ఇది ఇంపార్టెంట్. 4 భాగాలు 27 చాప్టర్లు ఉన్నాయి. ఫస్ట్ పాఠశాల విద్య, దాంట్లో 1 to 8 చాప్టర్స్ ఉంటాయి, 8 అధ్యాయాలు. ఉన్నత విద్యలో 9 to 19. దృష్టి పెట్టాల్సిన ముఖ్య అంశాల్లో 20 నుంచి 24 దాకా.
అమలు లేదా ఆచరణలో 25 నుంచి 27 ఇలా 27 చాప్టర్లు లేదా 27 అధ్యాయాలుగా వర్గీకరించారు దాంట్లో అంశాన్ని. ఫస్ట్ భాగం లేదా ఫస్ట్ అధ్యాయంలో 8 అంశాలు 8 అంశాలు ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఫస్ట్‌ది ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య. ఇదేమి లేదు 2 నిమిషాలు చూడండి. ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్ కేర్ సెంటర్స్. ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ అనమాట. 2030 నాటికి అందరికీ నాణ్యమైన ప్రారంభ బాల్య సంరక్షణ విద్యను అందించాలనేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. 1వ తరగతిలో అందరూ కూడా చేరేలాగా చూడడం దీని యొక్క లక్ష్యం. ప్రారంభ బాల్య సంరక్షణ యొక్క లక్ష్యం. ఇక్కడ నాణ్యమైన అంగన్వాడీలను ఏర్పాటు చేసి ప్రాథమిక పాఠశాలలో మమేకం చేయాలి. నెక్స్ట్ వన్ 1వ తరగతి కంటే ముందు అనగా 5 సంవత్సరాల లోపు బాలబాలికలు ఖచ్చితంగా సిద్ధపాటు తరగతులు చదవాల్సి ఉంటుంది. అంటే పూర్వబాల్య దశలో అంగన్వాడీ అంటాం కదా, సిద్ధపాటు తరగతులు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. తర్వాత ఈసీసీఈ విద్యలో భాగంగా అంగన్వాడీ వర్కర్లకి 10+2 అంటే ఇంటర్ చదువుకుని ఉండాలి. తర్వాత ఉపాధ్యాయులు అంగన్వాడీ వర్కర్లు లేదా టీచర్లు ఇంటర్ చదివి ఉండాలి లేదా 6 నెలల సర్టిఫికేట్ కోర్సు లేకపోతే డిస్టెన్స్ పద్ధతిలో 1 సంవత్సరం డిప్లొమా కోర్సు చేయాల్సి ఉంటుంది అందులో చేరడానికి అర్హతలు అనమాట. ఈసీసీఈ ప్రణాళిక అమలు బాధ్యత అనేది ఎవరు నిర్వహిస్తారంటే ఎంహెచ్ఆర్డి. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. వీళ్ళు చూసుకుంటారు. ఈసీసీఈ ప్రణాళిక అమలు బాధ్యతని ఎంహెచ్ఆర్డి చూసుకుంటారు. అలాగే ఎంహెచ్ఆర్డి స్త్రీ శిశు అభివృద్ధి శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఆదివాసీ వ్యవహారాల శాఖలు ఇవన్నీ కలిపి ఈసీసీఈ ప్రణాళిక అమలు బాధ్యతని చూసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ పునాది పూర్వక అక్షరాస్యత ఆవశ్యకత. 2వ అంశం. 8 అంశాల్లో 2వ అంశం పునాది పూర్వక అక్షరాస్యత ఆవశ్యకత. అంటే మిషన్ ఆన్ ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఏర్పాటు చేసి 2025 నాటికి ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ కూడా పునాది పూర్వక అక్షరాస్యత సంఖ్యా జ్ఞానాన్ని అందిస్తారు. 2025 అంటే ఇదే. ఈ 25 నాటికి ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న అందరికీ కూడా పునాది పూర్వక అంటే ఫస్ట్ క్లాస్ కంటే ముందే పునాది పూర్వక అక్షరాస్యత కనీసం సంఖ్యా జ్ఞానాన్ని అందిస్తారు. ఇక్కడ చూడండి 1:30 ఓకే నిష్పత్తి, ఉపాధ్యాయ టీచర్ నిష్పత్తి, పిల్లల నిష్పత్తి. తర్వాత ఇక్కడ ఏంటంటే వెనుకబడి ఉన్న పిల్లలు అంటే బాగా చదువుకొని పిల్లలు ప్రాంతాల్లో ఉంటారు కదా, ఆ ప్రాంతాల్లో 1:25 అంటే పిల్లలు 25 ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఎంత తగ్గితే అక్కడ బాగా చెప్పగలుగుతారు కదా, సో 1:25 ఉండాలి వెనుకబడిన ప్రాంతాల్లో. ప్రస్తుతం ఈసీసీఈలో అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థులకు 1వ తరగతి సిద్ధం చేసేందుకు స్కూల్ ప్రిపరేటరీ మాడ్యూల్ అంటే 3 నెలల పాటు స్కూల్ ప్రిపరేటరీ మాడ్యూల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ 3 నెలల్లో కనీసం విద్యని వీళ్ళకి అందిస్తారనమాట స్కూల్లో చేరక ముందే. ఓకే. నెక్స్ట్ అంటే ఇదేమో జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీ, రాష్ట్ర స్థాయిలో ఎస్సీఆర్టీలు రూపొందిస్తారు ఈ స్కూల్ ప్రిపరేటరీ మాడ్యూల్ని. నెక్స్ట్ ఏంటంటే దీక్ష గురించి. ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందుబాటులో ఉన్న అప్లికేషన్ ఏంటంటే దీక్ష. పూర్వ పాఠశాలల విద్యకి అందుబాటులో ఉన్నది దీక్ష. నెక్స్ట్ జాతీయ పుస్తక అభివృద్ధి జ్ఞానాన్ని కూడా అందుబాటులో ఉంచాలి. అంటే గ్రంథాలయాలను అందుబాటులో ఉంచాలి అనేసి. తర్వాత ఆరోగ్య గుర్తింపు కార్డులు పాఠశాలలోని పిల్లలకు పౌష్టికాహారం అన్నీ అందించి ఆరోగ్య గుర్తింపు కార్డులను కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా 2వ పునాది పూర్వక అక్షరాస్యత ఆవశ్యకతలో 2వ అంశం. 3వది డ్రాప్అవుట్ రేటును తగ్గించడం, సార్వత్రిక విద్యను అందుబాటులోకి తేవడం. డ్రాప్అవుట్స్ స్కూల్ మానేసే వాళ్ళని తగ్గించాలి, హాజరు శాతాన్ని అటెండెన్స్ శాతాన్ని పెంచాలి. 2030 నాటికి ఫ్రీ స్కూల్ మొదలుకొని మాధ్యమిక స్థాయి వరకు కూడా 100% అటెండెన్స్ని నమోదయ్యేలాగా చేయాలి. నెక్స్ట్ వన్ 8వ తరగతి తర్వాత ఎక్కువ మంది బడి మానేస్తున్నారని రిపోర్ట్లో తేలింది. ఆడపిల్లలకి ఈ స్కూల్ చాలే ఇంకనేసి పెళ్లిళ్ళు చేసేయడం, ఇంట్లో ఉంచడం లేదా సమాజానికి భయపడి మానిపించడం ఎక్కువగా లేడీస్లో జరుగుద్ది. ఇది 8వ తరగతి తర్వాత స్కూల్ మానిపించడం అనేది జరుగుతుంది అటు డ్రాప్అవుట్స్లో. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్వయంగా పాఠశాలలకు హాజరు కాలేని విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు ఎన్ఐఓఎస్ అంటే ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్. ఎన్ఐఓఎస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. నెక్స్ట్ ఓడిఎల్ అంటే ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్. ఈ రెండు కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం. అంటే పాఠశాలకు రాలేని వాళ్ళకి ఈ 2 కార్యక్రమాల ద్వారా అంటే ఓపెన్ స్కూల్స్ ద్వారా విద్యను అందించాలి. అదొకటి పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కామన్ పాయింట్స్ అవసరం లేదు. నెక్స్ట్ పాఠశాలల్లో పాఠ్య ప్రణాళిక, బోధన శాస్త్రం. ఇది 4వ అంశం. ఇదేంటంటే ఇందులో దశలు ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ 4వ అంశంలో పునాది దశ 5 సంవత్సరాల తరగతులు సేమ్ ఇక్కడలాగే వస్తాయి. ఇది కూడా ఇంపార్టెంట్. 5 సంవత్సరాలు. ఈ ఫౌండేషన్ దశ అనేది 3 నుంచి 8 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో ఎలా నేర్పాలి విద్య అనేది ఇంపార్టెంట్. ఆటపాటల ద్వారా లెక్కించడము, చిత్రలేఖనం, పెయింటింగ్, సంగీతం వాళ్ళు ఆడుతూ పాడుతూ చదువుకునేలాగా పునాది దశ ఉండాలి. తర్వాత సన్నాహక దశ 3 సంవత్సరాలు. ఇది సిద్ధపాటు దశ 8 నుంచి 11 సంవత్సరాలు. సేమ్ ఇక్కడలాగే సేమ్.
11 సంవత్సరాల వరకు పూర్తిగా రాయడం, చదవడం, మాట్లాడడం, సైన్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. నెక్స్ట్ మధ్య దశ 3 సంవత్సరాల పాటు తరగతులు అంటే 11 నుంచి 14 సంవత్సరాలు స్పెషలైజ్డ్ సబ్జెక్టులు నేర్చుకుంటారు. తర్వాత వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధాన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటారు. ఇది ఇంపార్టెంట్. వివిధ సబ్జెక్ట్స్ మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని చదువుకుంటారనమాట. ఓకే, ఇది మధ్య స్థాయి. ఇది లాస్ట్ మాధ్యమిక స్థాయి అంటే 4 ఇయర్స్, లాస్ట్ 14 నుంచి 18 ఇయర్స్ వరకు, ఇంటర్ వరకు అనమాట. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్పై లోతైన అవగాహన పెంచుకుంటారు. ఇంటర్లో చూడండి, లోతుగా బైపీసీ స్పెషల్గా తీసుకుని చదువుతారు కదా, అది గుర్తుపెట్టుకోండి. లోతైన అవగాహన మాధ్యమిక దశలో. ఓకే, ఏజ్ ఒకటి ఇంపార్టెంట్, 14 to 18. నెక్స్ట్ ఏంటంటే సిలబస్ కుదింపు, కోర్సుల ఎంపికలో సరళత్వం. అవసరమైన సిలబస్ను పుస్తకాల నుంచి తీసివేయాలి. అలాగే చేస్తూ నేర్చుకోవడం, లెర్నింగ్ బై డూయింగ్ అనే కార్యక్రమాన్ని అమలు చేయాలి. క్రీడల ద్వారా అంటే ఆడుకోవడం, ఆటల ద్వారా అభ్యసనం అనేది నిర్వహించి శారీరక దృఢత్వము, పోటీతత్వము, సహకార గుణం, ఫిట్ ఇండియా, క్విట్ ఇండియా కాదు, 1942 కాదు, ఫిట్ ఫర్ ఇండియా అంటే శారీరక దృఢత్వాన్ని పెంచే విధంగా క్రీడల్ని అభ్యసనంలో భాగస్వామ్యం చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ 6వ తరగతి నుంచి వృత్తి విద్యపై అవగాహన అంటే వొకేషనల్ కోర్సు. అలాగే 9వ తరగతి నుంచి వృత్తి నైపుణ్యాలు అందించేలాగా వొకేషనల్ కోర్సులు ఏర్పాటు చేయాలి. 6వ తరగతి నుంచి ఇంట్రెస్ట్ ఉండేలాగా వృత్తుల మీద ఇంట్రెస్ట్ ఉండేలాగా అవగాహన కల్పించాలి. 9th క్లాస్ నుంచి ఇంకా కోర్సులు పెట్టేయాలి, వొకేషనల్ కోర్సులు పెట్టి దాంట్లో చేరేలాగా చూడాలన్నమాట. నెక్స్ట్ బహుభాషా విధానం మరియు భాషా ఎన్నిక. 5వ తరగతి వరకు కూడా వీలైనంత మటుకి మాతృభాషలో బోధన జరిగేలా చూడాలి, మాతృభాష లేదా స్థానిక భాష. నెక్స్ట్ ఏంటంటే ద్విభాషా సూత్రం. ఒకవేళ మాతృభాషలో పాఠ్యపుస్తకాలు లేకపోతే ద్విభాషా సూత్రం, మాతృభాష మరియు ఆ పాఠ్యపుస్తకాల భాష. నెక్స్ట్ పిల్లలు 2 నుంచి 8 సంవత్సరాల మధ్యలో చాలా వేగంగా నేర్చుకుంటారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. 2 to 8 ఇయర్స్ వరకు చాలా ఫాస్ట్గా లాంగ్వేజెస్ని నేర్చుకుంటారట. నెక్స్ట్ త్రిభాషా సూత్రం. ఇక్కడ చూడండి, త్రిభాషా సూత్రం అంటే త్రిభాషా సూత్రంలో 3 భాషలు నేర్పాలి, దాంట్లో 2 భాషలు మాత్రం భారతీయ భాషలై అయి ఉండాలి. నెక్స్ట్ సాహిత్యం, వ్యాకరణం వంటి చర్చలకు తావునిచ్చే కార్యక్రమాలైన ది లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా అంటే వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లాంటి కార్యక్రమాలు, ఇవన్నీ లాంగ్వేజెస్కి సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాలు అనమాట. ఓకేనా, అవి ఏర్పాటు చేసి డెవలప్ చేయాలి పిల్లల్లో. భారతీయ ఔన్నత్యాన్ని చాటి చెప్పే రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ భాషల గురించి తెలియజేస్తే 8వ షెడ్యూల్లో సంస్కృతాన్ని అన్ని స్థాయిల్లో త్రిభాషా సూత్రంలో ఒకటిగా చేర్చాలి. సాంస్క్రిట్ తప్పనిసరిగా త్రిభాషా సూత్రంలో ఉండాలన్నమాట. ఒక ఆప్షన్గా సాంస్క్రిట్ని ఎంచుకునేలాగా అక్కడ ఉంచాలి. నెక్స్ట్ బోధనలో అవసరం ఉన్న చోట స్థానిక సంకేతాల భాషలను గౌరవించడం కోసం ఇండియన్ సైన్ లాంగ్వేజ్ను దేశవ్యాప్తంగా మార్పు చేయడం జరుగుతుంది. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అదొకటి ఇంపార్టెంట్. అన్ని స్థాయిల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐని కృత్రిమ మేధ అంటాం కదా, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే భావనని పరిచయం చేయాలి. మధ్య స్థాయిలో కోడింగ్ అంటే కంప్యూటర్, మనం నేర్చుకునే కోడింగ్ కాదు, కంప్యూటర్ అవగాహనకు రాసే ద్వి అంకాత్మక నిర్దేశక భాష, కంప్యూటర్ లాంగ్వేజ్కి సంబంధించిన కోడింగ్ని వీళ్ళకి నేర్పించాలి. ఓకే, అన్ని స్థాయిల్లో. నెక్స్ట్ 6 నుంచి 8వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు 10 రోజుల పాటు పాఠ్యపుస్తకాలు లేకుండా అంటే పుస్తకాలు మానేసి 10 రోజుల పాటు మామూలుగా బ్యాగ్ లేకుండా రమ్మని, అప్పుడు సరదా కోర్సులు నేర్పించాలి. అంటే వడ్రంగం, విద్యుత్ పనులు, కుండలు తయారు చేయడం అంటే వృత్తి విద్యల మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా చేయాలన్నమాట, వొకేషనల్ విద్యల మీద. నెక్స్ట్ సరదా కోర్సుల తర్వాత 6 నుంచి 12 తరగతుల పిల్లలకైతే 6 నుంచి 8వ తరగతి పిల్లలకైతే ఇలా 10 రోజుల పాటు సరదా కోర్సులు నేర్పిస్తారు. నెక్స్ట్ 12వ క్లాస్ వరకు, ఇంటర్ వరకు అయితే ఇంటర్న్షిప్ అని ఉంటుంది. అంటే సెలవుల్లో స్కూల్ హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలు పెట్టి నేర్పించాలి. నెక్స్ట్ ఏంటంటే ఎన్సిఎఫ్ఎస్ఈ పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళిక, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇదేం చెప్తుందంటే బట్టి విధానానికి స్వస్తి చెప్పి సృజనాత్మకంగా నేర్చుకునే పద్ధతిని అలవాటు చేయాలి. పాఠ్యపుస్తకాల తయారీ ఎక్కువ ఖర్చుతో కాకుండా తక్కువ ధరకు ముద్రించి అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయాలి. ఓకే, ఆన్లైన్లో ఉంచి డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా మెటీరియల్ని పీడిఎఫ్స్ని ఉంచాలట. ఇవన్నీ కూడా ఎన్సిఎఫ్ఎస్ఈ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ప్రగతి పత్రం. విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వానికి ఓన్లీ మార్కులే కాకుండా 360 డిగ్రీస్లో జ్ఞానాత్మక, భావావేశ, మానసిక చలనాత్మక రంగాలకు తావివ్వాలి. విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వానికి
ప్రాధాన్యత ఇచ్చేలాగా ఉండాలి ప్రోగ్రెస్ కార్డ్ అనేది. నెక్స్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ 10th క్లాస్ 12th క్లాస్లకు బోర్డ్ ఎగ్జామ్స్ సులభతరం చేయాలి, ఎలా అయినా పాస్ అయ్యేలాగా చేయాలి. తర్వాత అంటే ఈజీగా పెట్టాలి ఎగ్జామ్స్. సంబంధిత పాఠశాల బోర్డు పరీక్షలను సంవత్సరానికి 2 సార్లు నిర్వహించేలా చేయాలి. తర్వాత సెమిస్టర్ విధానం ఉంటుంది కదా, అదొకటి. 2 సార్లు అంటే ఫస్ట్ ప్రధాన పరీక్ష మెయిన్స్ పరీక్ష పెడతారు. తర్వాత ఇంప్రూవ్మెంట్ అంటే బెటర్మెంట్, మార్కులు పెంచుకోవడానికి కొంచెం ఫీజు కట్టి బెటర్మెంట్ రాస్తారు కదా, సో 2 పరీక్షలు 2 సార్లు నిర్వహించుకోవచ్చు. ఫస్ట్ సారి మామూలుగా రాస్తారు ప్రైమరీ, అదే ప్రధాన పరీక్ష మెయిన్ పరీక్ష, రెండోసారి బెటర్మెంట్ రాసుకునే అవకాశం కల్పించాలని చెప్పింది NEP 2020. తర్వాత సెమిస్టర్ విధానం అంటే సిలబస్ మొత్తం ఒకేసారి చదవకుండా, మనం అప్పట్లో అలాగే చదివేవాళ్ళం, అలా కాకుండా సెమిస్టర్ విధానం 6 నెలలకు ఒకసారి సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. నెక్స్ట్ వన్, 3వ తరగతి పరీక్షలు ప్రాథమిక అక్షరాస్యతను సంఖ్యా జ్ఞానాన్ని బేసిక్స్ను మాత్రమే అంచనా వేస్తాయి. ఈ పాయింట్ కోసమే ఇక్కడ చెప్పాను. నెక్స్ట్, గుర్తింపు పొందిన పరీక్షా బోర్డులన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందకి తెచ్చి వారికి పరీక్షల నిర్వహణ అనేది ఎవరు నిర్వహిస్తున్నారంటే MHRD వారి ఆధ్వర్యంలో నేషనల్ అసెస్మెంట్ సెంటర్ మరియు పరాక్ అంటే పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోల్స్టైస్ డెవలప్మెంట్ అనే సంస్థలు ఏర్పాటు చేయనున్నారంటే అన్ని బోర్డు ఎగ్జామ్స్ని కూడా ఒకే చోట ఒకే గొడుగు కింద కంటే ఒకే చోట నిర్వహించేలాగా MHRD వారి ఆధ్వర్యంలో పరాక్ అనేది నిర్వహించాలి, సంస్థలు ఏర్పాటు చేస్తున్నారనమాట. అంటే ఒకే చోట ఒకరి ఆధ్వర్యంలో నిర్వహించేలాగా చేయడం అనమాట. ఓకే, ఇదంతా చాలా మంచి విషయం. ఇది జస్ట్ ఇలాగా ఒక 2 సార్లు చూసుకున్నా మీకు అవగాహన వస్తే అప్పుడు ఒక్కసారి చదివేసేయండి. లైవ్లో క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, థ్యాంక్ యూ.